ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం మరో 25 జాతీయ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుంది. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. అమరావతిలో జరిగే బ్యాంకుల శంకుస్థాపనపై మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 25 ప్రైవేట్ మరియు ప్రభుత్వ బ్యాంకులకు కూడా ఇటు శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ శాఖ మంత్రులందరూ కూడా అమరావతి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటు ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆర్బీఐ సహా మొత్తం 25 జాతీయ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు కూడా అధికారుల నివాస సముదాయాలకు ఒక వేదికపై కూడా పునాది రాయి వేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒకేసారి ఏదైతే మొత్తం 25 ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయో ఇటు చూసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇవన్నీ కూడా ఒకే వేదికపైకి కూడా రానున్నాయి. మొత్తం మీద ఆర్థిక ఫైనాన్షియల్ క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దేందుకు కూడా సన్నాహాలు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా అమరావతిలో 13,028 crores పెట్టుబడులకు 6,541 ఉద్యోగాల కల్పనకు కూడా చెప్తున్నారు. ప్రజా రాజధానిలో ఇదో మరొక కీలక ఘట్టాన్ని కూడా చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా వివిధ మంత్రులు కూడా హాజరు కానున్నారు. రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బహుత్కల ప్రణాళికలు కూడా ప్రభుత్వం మరో ముందడుగు కూడా వేసింది. ఆర్బీఐతో పాటు పలు బ్యాంకుల కేంద్ర కార్యాలయపై కూడా దృష్టి పెట్టింది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ బ్యాంకులన్నిటికీ కూడా భూములు కూడా కేటాయించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే మొత్తం ఈ 15 బ్యాంకుల ద్వారా మొత్తం 13,028 crores పెట్టుబడులు, తద్వారా 6,541 ఉద్యోగాల కల్పనలో రాజధాని అమరావతిలో జరగనున్నాయి. మొత్తం పెట్టుబడులు మరియు ఉద్యోగాల కల్పనలపై ప్రత్యేక దృష్టి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు 256 కోట్లతో 1000 ఉద్యోగాలు కూడా వస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 40 crores-తో 300 జాబ్స్ కూడా రానున్నాయి. ఏపీ కోఆపరేషన్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కాప్కు 200 కోట్ల పెట్టుబడులకు 400 ఉద్యోగాలు కూడా వస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు 40 crores-తో 200 జాబ్స్ కూడా రానున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కెనరా బ్యాంకు 50 crores పెట్టుబడులకు 300 ఉద్యోగాలు కూడా రానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 300 crores-కు 2000 జాబ్స్ కూడా రానున్నాయి. అదేవిధంగా ఇండియన్ బ్యాంకు 40 crores-కు 105 జాబ్స్ కూడా రానున్నాయి. నాబార్డ్ అంటే ఏదైతే చూసుకుంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కు 90 crores-కు 160 జాబ్స్ రానున్నాయి. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 15 crores-కు 150 జాబ్స్ రానున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసుకుంటే 4 crores పెట్టుబడులకు 65 జాబ్స్ కూడా రానున్నాయి. అదేవిధంగా ఐడిబిఐ బ్యాంకు 50 crores-కు 215 ఉద్యోగాలు రానున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LICకు 22 crores పెట్టుబడులకు 1036 జాబ్స్ కూడా రానున్నాయి. న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACLకు 93 crores-కు 150 ఉద్యోగాలు కూడా రానున్నాయి. ఏదైతే మనం ప్రజెంట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్లో ఉన్నామో, ఏదైతే ఈ శిలాఫలకంతో పాటు ఇటు భూమి పూజ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మిగతా మంత్రులందరూ కూడా ఈ బహుత్కర కార్యక్రమానికి కూడా హాజరున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఫైనాన్షియల్ క్యాపిటల్గా రాజధాని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాజధాని నిర్మాణ పనుల్లో కూడా రేపు జరిగే శంకుస్థాపనలో ఒక కీలక ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్ అమరావతి నుంచి.